కొత్తగూడెం కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి అయ్యప్ప నగర్లోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన కార్పొరేటర్లు పోటీ చేసిన డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన కార్పొరేటర్లు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధి అయ్యప్ప నగర్లోని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన కార్పొరేటర్లు పోటీ చేసిన డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏ విధంగా ప్రజా సమస్యలపై స్పందించాలనే విషయమై చర్చించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఆశతో కార్పొరేటర్లుగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపూరపు లలిత కుమారి, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, కార్పొరేటర్లు కాల్వ భాస్కర్ రావు, కొత్వాల విమలాదేవి, సిరపు సుగుణ, చారప శాంత, పైడిపల్లి జయలక్ష్మి, దున్నపొత్తల మణి, దొంతెబోయిన నరేష్, ధర్మసోత్ నరేష్, బట్టు మురళి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పైడిపల్లి మహేష్, LDM కార్పొరేటర్ బద్ద కిషోర్, మాజీ పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ డైరెక్టర్లు కనగాల నారాయణరావు, కాంగ్రెస్ నాయకులు SVRK ఆచార్యులు, మిరియాల కమలాకర్, చింత నాగరాజు, డిష్ నాగేశ్వరరావు, వాసుమల్ల సుందర్రావు, మాలోత్ కోటి నాయక్, వాళ్లపల్లి రాంబాబు, నరిగి సుజాత, చాళ్లగుండ్ల సుజాత, బూక్యా చంటి, రాము, పెండ్యాల శ్రీనివాసరావు, బూసి శ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా నమస్కారం. మనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఈరోజు మొదటిసారిగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే PCC ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం మనం అంతకుముందు సర్పంచ్ పంచాయతీ కమిటీ ఉంది, మున్సిపల్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డివిజన్లు ఏర్పాటైనాయి కాబట్టి డివిజన్ కమిటీ అనేది ఏర్పాటుకు ఆదేశాలు చేశాము. త్వరగా మనకి ఆ విధానం ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే గతంలో మున్సిపాలిటీ నుంచి ఇందిరమ్మ కమిటీలు మనం వేసుకున్నాం. స్థానికంగా ఆ ఇందిరమ్మ కమిటీ వలన కొన్ని ఇబ్బందులు పడ్డాం. వేరే పార్టీ వారు మనకి కొంత సంఖ్యత కుదరక మొత్తం కమిటీలు మొత్తం కూడా వాళ్ళే స్థానిక ఎమ్మెల్యే కావడం వలన అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దానివల్ల కొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇబ్బంది పడటం జరిగింది. ఈ విషయాన్ని మన ప్రీతమ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియపరచగా
ఆయన ఇంతకుముందే ఫోన్ చేసి ఇమీడియట్గా రేపు మధ్యాహ్నం కల్లా కార్పొరేషన్ ఏర్పాటు అయినందుకు పాత కమిటీలన్నీ రద్దు చేస్తున్నాం, ఇప్పుడు కొత్త కమిటీ ఇమీడియట్గా మీరు చేయండి 5 సభ్యులతోనే రేపు మధ్యాహ్నం కాలు ఇస్తే దాన్ని ఎంపీ గారి ద్వారా మనం ఫైనల్ చేయించుకునే ఏర్పాటు చేద్దాం అని చెప్పడం జరిగింది. అందుకోసం మనకేంటంటే యాక్చువల్గా మనం డివిజన్ కమిటీల మీద ఈరోజు సమావేశం అనుకున్నాం. మనకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇది ముఖ్యం, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇందిరమ్మ కమిటీలు దాన్ని ముందు డిస్కస్ చేసి సెకండరీ డివిజన్ కమిటీలు కూడా మనం ఏరియాస్ వైజ్గా ఇది డిసైడ్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక 4 డివిజన్లలో ఇక్కడ ఉన్న టీం ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే ఎవరైనా యాక్టివ్ ఉన్న కార్పొరేటర్స్ నాయకులందరూ కూడా ఒక్కొక్క డివిజన్లో వెళ్ళి అక్కడ కమిటీలు వేసి పార్టీ స్ట్రెంగ్త్, పార్టీ బలపడడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముందు ఇందిరమ్మ కమిటీలకి ఆ నామ్స్ ఒకటి మనకి కార్పొరేషన్ సంబంధించి పంపిస్తున్నారు, ఇంకా రాలేదు. దానికోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నాం, మీకే కోల్పడుతుందనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి ఉత్సాహపడి మాట్లాడదామనే ఉద్దేశంతో అయింది. కార్పొరేటర్స్ మీ అనుభవాలు వచ్చేటప్పుడు మీ అనుభవాలు చెప్పండి, మీ డివిజన్లో ఏ విధంగా ఎలక్షన్లో మీరు గెలుపొందారు అనేది చెప్పండి, అలాగే ఓడిపోవడానికి కారణాలు కూడా చెప్పండి. ఓడిపోయిన వాళ్ళు దయచేసి కొంత టైం పడుతుంది కాబట్టి ఈరోజు కూర్చోబట్టి మాట్లాడారు. ఓకే చెప్పిన